పూర్వం వరాహావతారం ధరించి ఉన్న విష్ణుమూర్తి వలన భూదేవికి ఒక కుమారుడు పుట్టాడు. అతడే నరకుడు. వీని రాజ్యం పేరు ప్రోగ్జ్యోతిషపురం. ఇతని నగరం. ఇతను రాక్షస ప్రవృత్తి కలవాడి లోకాలను అనేక విధాలా బాధించడం మొదలుపెట్టాడు. మహాబలవంతుడు, అనేక దివ్య శస్త్రాలు అస్త్రాలు సంపాదించిన వాడు కావడం వల్ల నరకాసురుణ్ణి 3 లోకాలలో ఎవరూ జయించలేకపోయారు. అతను పెట్టే బాధలు దేవతలను మానవులను కూడా భరించలేకపోయారు. తుదకు భూదేవి సైతం తన కుమారుడి దుండగాలు దుర్మార్గాలు చూడలేక ఇటువంటి పుత్రుడు నశించిపోతేనే మంచిదని అనుకుంటూ వచ్చింది. ఇట్లా ఉండగా నరకుడు వరుణుని ఛత్రం, అదితిదేవి కుండలాలు, దేవతలకు నివాసమైన మేరు పర్వతంలోని మణిపర్వతం, వైజయంతి వనమాలిక అపహరించుకుని పోయాడు. ఇంద్రుడు కృష్ణుని కడకు వచ్చి ఇదంతా విన్నవించుకున్నాడు. నరకుడు పెడుతున్న బాధలు చెప్పి రక్షించమని ప్రార్థించాడు. వాసుదేవుడు ఇంద్రుడికి అభయం ఇచ్చి పంపించివేశాడు. తక్షణమే గరుత్మంతుడిపై ఎక్కి నరకాసురుడిపై యుద్ధానికి బయలుదేరాడు. అయితే ఆ సమయంలో కృష్ణుడు సత్యభామా గృహంలో ఉన్నందువలన తాను కూడా వెంట వస్తానని ఆమె అడిగింది. కృష్ణుడు సరేనని సత్యభామను కూడా గరుడ వాహనంపై కూర్చోబెట్టుకుని వెళ్ళాడు. ఆ విధంగా గోవిందుడు ప్రోగ్జ్యోతిషపురానికి వెళ్ళి తన గదాదండంతో ఆయన ప్రోగ్జ్యోతిషపురంలోని 5 ప్రాకారాలను కూల్చివేశాడు. శ్రీకృష్ణుల వారు ఈ 5 దుర్గాలను నశింపజేసిన తరువాత నగర ప్రవేశం చేసి తన పాంచజన్య శంఖంతో శంఖారావం చేశాడు. ఈ అలికిడికి అక్కడ మురుడనేవాడు నగర సంరక్షకుడు. అతడు నిద్రలేచాడు. లేచి వాడు 5 శిరస్సులు గలవాడే ఘోరమైన ఆకారం గలవాడు. వాడు ఉగ్రుడై త్రిశూలం ధరించి భీకరాకారంతో వచ్చాడు. కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. మురుడు గరుడునిపై త్రిశూలం వేసి సమస్త లోకాలు అదిరిపోయేటట్లు సింహనాదం చేశాడు. అయితే అచ్యుతుడు ఆ శూలాన్ని మధ్యలోనే తునాతునకులు చేశాడు. అనేక బాణాలతో వాణ్ణి నొప్పించాడు. ఆ విధంగా కొంతసేపు వారిద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది. తుదకు శ్రీకృష్ణుల వారు తన చక్రాయుధంతో మురుని 5 తలలు నరికేసి వేశాడు. అంతటా ఆ మురుడిని కొడుకు తామ్రుడు, అంతరిక్షుడు మొదలైన వారు 7 సైనాధిపత్యంతో వచ్చి శ్రీకృష్ణుణ్ణి ఎదిరించారు. అయితే జనార్దనుడు వారందరినీ సంహరించి 3 లోకాలను ఆశ్చర్యంలో ముంచివేశాడు. తన పరివారం నశించడం చూసి నరకుడు క్రోధంతోనూ రోషంతోనూ ఉడికిపోతూ యుద్ధభూమికి వచ్చాడు. అతడు దివ్యమైన సుప్రతీకం అనే మదగజాన్ని ఎక్కి వచ్చాడు. సముద్రంలో పుట్టిన అనేక ఏనుగులు, వీరులతో కూడిన పెద్ద సేనలు అతని వెంట వచ్చాయి. అప్పుడు నరకాసురుడికి కృష్ణుడికి గొప్ప యుద్ధం జరిగింది. దేవతలంతా గగన మార్గంలో నిలిచి వారి యుద్ధాన్ని చూశారు. ఈ యుద్ధంలో ఒకానొక సమయంలో గాయపడి శ్రీకృష్ణుల వారు మూర్ఛపోగా అప్పుడు సత్యభామాదేవి గారు అత్యంత వీరత్వంతో ధీరత్వంతో నరకాసురుణ్ణి ఎదిరించారు. ఈ విధంగా శ్రీకృష్ణుల వారు శ్రీ సత్యభామా సమేతులై ఆ యుద్ధరంగంలో నరకాసురుణ్ణి జయించి వధించారు. ఇది చూసి ముల్లోకాలు సంతోషపడినాయి. దేవతలు పూలవాన కురిపించారు. భూమాతాదేవి శ్రీకృష్ణుల వారికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది. అంతేకాకుండా శ్రీకృష్ణుల వారు నరకాసురుడు బంధించి ఉంచిన 16,000 కన్యలను కారాగారం నుంచి విముక్తపరిచారు. ఆ తరువాత వారిని ఆయన వివాహం చేసుకున్నట్లు ప్రశస్తి. శుభం. ఇదండి నరకాసురి వధకథ. ఈ కథ ఇది జరిగిన వెంటనే ప్రపంచమంతా దీపాలు వెలిగించి నరకాసురుని వధను సంతోషంగా జరుపుకున్నారని ఆ రోజు నుంచే మనం దీపావళి పండుగ జరుపుకుంటున్నట్లు ప్రచారంలో ఉందండి. నమస్తే. నా ప్రజెంటేషను ఈ కంటెంట్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను చెప్పే పురాణ కథలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు తెలియపరుస్తాం. నమస్కారం. ధన్యవాదాలు.